అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, స్వాగతం, నమస్కారం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గజల్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరికీ మరొకసారి ఆహ్వానం. ప్రముఖ గజల్ కవి, అందరికీ తెలిసిన గజల్ అనగానే గుర్తొచ్చే కవి శ్రీ కురుప్రోలు మాధవరావు గారి అలకనంద గజల్ పుస్తకం ఆవిష్కరణ మరియు అలకనంద ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ ఈనాటి ప్రధాన కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అలంకరించబోయే పెద్దలను ఒకసారి గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. నీవు చేసిన గాయమొక పరి చూసి పోరాదా, మాట వరసకు ఎలా ఉందని అడిగిపోరాదా. నీవు చేసిన గాయమొక పరి చూసి పోరాదా, మాట వరసకు ఎలా ఉందని అడిగిపోరాదా. అంతు చిక్కని మనసు నీదని తెలిసే ఈనాటికి గజలు వైరు వింటి గళమున సాగిపోరాదా, గజలు వైరు వింటి గళమున సాగిపోరాదా. ఇలాంటి ఎన్నో గజల్స్ రాసిన గజల్ కవి, గజల్ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ ఇరువింటి వెంకటేశ్వర శర్మ గారిని ఈనాటి సభాధ్యక్షులుగా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్ల మధ్య. వీరికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్నారు అరుణకీర్తి పతాకారెడ్డి గారు. ఇక ఈనాటి మన విశిష్ట అతిథులు, మనకి అధ్యక్షులుగా ఇరువింటి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి ముఖ్య అతిథిగా డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వస్తున్నారు. అలాగే నేరెళ్ళ మాల్యాద్రి గారు మరి కాసేపట్లో గౌరవ అతిథిగా మనతో జాయిన్ అవబోతున్నారు. విశిష్ట అతిథులుగా వచ్చిన వారిని మనం ఆహ్వానించుకుందాం. తెలుగు గజల్ తొలి పరిశోధకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దక్షిణ ప్రాంత అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇక వీరికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్నారు అరుణకీర్తి పతాకారెడ్డి గారు. ఇక రెండవ విశిష్టాతిథిని పిలుచుకుపోయే ముందు, ఈరోజు స్నేహితుల దినోత్సవం, అందరికీ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలను అందిస్తూ గుండెగూటికి నవ్వు పువ్వుల ద్వారమయ్యేవాడు నేస్తం, గుండెగూటికి నవ్వు పువ్వుల ద్వారమయ్యేవాడు నేస్తం. ఆపదొస్తే ముందుకొచ్చి సైన్యమయ్యేవాడు నేస్తం, సైన్యమయ్యేవాడు నేస్తం. గాలి మాటలు చెప్పుకున్నా కప్పు ఛాయే పంచుకున్నా, గాలి మాటలు చెప్పుకున్నా కప్పు ఛాయే పంచుకున్నా, ఆటలైనా అల్లరైనా భాగమయ్యేవాడు నేస్తం, భాగమయ్యేవాడు నేస్తం. గుండెగూటికి నవ్వు పువ్వుల ద్వారమయ్యేవాడు నేస్తం, ఆపదొస్తే ముందుకొచ్చి సైన్యమయ్యేవాడు నేస్తం. ఇలాంటి అందమైన గజల్స్ రాసిన ప్రముఖ గజల్ కవి, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారిని ఈనాటి మన మరో విశిష్ట అతిథిగా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నీ గులాబీ పెదవులపై పులగాలి సంతకాలు,
నీ గులాబీ పెదవులపై పూలగాలి సంతకాలు, నా ఎదలో నీ దయతో ప్రేమగాలి సంతకాలు. నీ గులాబీ పెదవులపై పూలగాలి సంతకాలు, నా ఎదలో నీ దయతో ప్రేమగాలి సంతకాలు. నీ నవ్వుల వెన్నెలెంత కవ్వించును మాధవుడా, నీ నవ్వుల వెన్నెలెంత కవ్వించును మాధవుడా. నీ తీయని వేణువు, నీ తీయని వేణు వింట పులకగాలి సంతకాలు, నీ గులాబీ పెదవులపై పూలగాలి సంతకాలు, నా ఎదలో నీ దయతో ప్రేమగాలి సంతకాలు. ఇలాంటి ఎన్నో భావుకత మేళవించిన రసమయ గజల్స్తో రూపొందించిన తన గజల్ కావ్యం అలకనందని ఆవిష్కరించుకోవడానికి వేదిక మీదకి వస్తున్నారు కృతికర్త, కీర్తి పురస్కార గ్రహీత, 6000కు పైగా గజల్స్ రాసిన ఏకైక గజల్ కవిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కవి శ్రీ కొరిప్రోలు మాధవరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇక ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆహ్వానించుకుంటున్న వారు కవి, రచయిత, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ తంగిరాళ్ళ చక్రవర్తి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇక రెండో ఆత్మీయ అతిథి, వేదనేమో ఆవిరైతే వెన్నెలేగా జీవితాన, చిన్ని నవ్వే వెన్నెలైతే మోదమేగా జీవితాన. ఓయి బీవి, ఓయి బీవి, ఓయి బీవి మాట తీరే మంచి గంధం, మంచి గంధం ఎంచి చూస్తే. ఓయి బీవి మాట తీరే మంచి గంధం ఎంచి చూస్తే, నిన్నుగాచే నీతి గ్రంథం, నిన్నుగాచే నీతి గ్రంథం వేదమేగా జీవితాన. ఈ గజల్ రచయిత విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీ వెంకట్ బెజ్జిపురం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్నవారు అరుణకీర్తి పతాకారెడ్డి గారు. ఇక తెలుగు గజల్ గానంలో మొదటి వరుసలో వినిపించే మొదటి పేరు, గజల్కి స్వర మధురిమలను అద్ది తన గానంతో గజల్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే ప్రఖ్యాత గజల్ గాయకులు శ్రీ కేశిరాజు కృష్ణ గారిని మన ఆత్మీయ అతిథిగా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నేడు మనం ఆవిష్కరించుకోబోతున్న గజల్ కావ్యం అలకనంద పుస్తక సమీక్షకులు, కవి పరిచయ కర్తలు. నెలరాజువై నిన్ను చేరగా బెదురెందుకో ప్రియభామిని, చిరుగాలిలో తలిరాకుల వణుకెందుకో ప్రియభామిని. ఎటు చూసినా కనిపింతువే మధుమాసమై అలరింతువే, కడు ప్రేమతో దరి చేరగా బిగువెందుకో ప్రియభామిని. ఇలాంటి అనేక గజల్స్ ద్వారా సుపరిచితులైన డాక్టర్ ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా అరుణకీర్తి పతాకారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే జన్మనే సార్థకం చేసుకో మానవ, ప్రేమనే పంచుతూ సాగిపో మానవ,
జన్మనే సార్థకం చేసుకో మానవ, ప్రేమనే పంచుతూ సాగిపో మానవ, శాంతితో స్నేహము హాయిలే మోసుమా, శాంతితో స్నేహము హాయిలే మోసుమా, శ్వాసపై ధ్యానము శ్వాసపై ధ్యానము నిలుపుకో మానవా. ఇలాంటి గజల్స్తో గజల్లో రచయిత్రిగా ప్రయాణం సాగిస్తున్న శ్రీమతి కుసుమ ఉప్పలపాటి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో తమ గజల్స్తో అలరించే గజల్ గాయని గాయకులు శ్రీమతి అరుణకీర్తి పతాకరెడ్డి గారు, శ్రీమతి నిభానపూడి శ్రీవాణి గారు, శ్రీ తిరుపతి రెడ్డి గారు. వీరు మధ్య మధ్యలో పిలిచినప్పుడు వచ్చి వారి గజల్ గానాన్ని మనకి అందిస్తారు. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా ఈనాటి మన కార్యక్రమం ముఖ్య అతిథి అలకనంద పుస్తకావిష్కర్త అయిన ఇప్పుడు మన గౌరవ అతిథి రిటైర్డ్ జస్టిస్, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది, సాహితీ ప్రియులు శ్రీ నేరెళ్ళ మాల్యాద్రి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరొక గజల్ రచయిత ఈనాటి కార్యక్రమానికి వందన సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్న శ్రీ మధు జల్లా గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరినీ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्कर प्रभृतिः देवैः सदा पूजिता या मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा. సభాకల్పతరుం వందే వేదశాకోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమ కృతికర్త, సహస్రాధిక గజల్ కవి అంటే కూడా ఆ మాట ఇంకా చిన్నదే. ఎందుకంటే 6000 పైన గజళ్ళు రాసి అందరినీ తనలో లీలం చేసుకుంటూ ఒక మార్గదర్శిక, ఒక ఉన్నతమైనటువంటి గజల్ కవిగా ఉన్నటువంటి ఆత్మీయులు శ్రీ కొరుప్రోలు మాధవరావు గారి గజల్ పుస్తకం అలకనంద. ఇది 7వ గజల్ పుస్తకం. అంతకన్నా ముందు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మరి ఈ 7వ గజల్ సంకలనం అలకనందను ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, వీరు కళారంగానికి, సాహిత్య రంగానికి ఎంతో ఆత్మీయులు. ఏ కార్యక్రమం ఉందని చెప్పినా కానీ మామిడి హరికృష్ణ గారు మీ వెనుక నేనున్నాను అని చెప్పేసని మమ్మల్ని అందరినీ కూడా వెన్ను తట్టి
నడిపించేటువంటి ఆత్మీయులు శ్రీ మామిడి హరికృష్ణ గారు, సంచాలకులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వస్తారు. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నేరేళ్ల మాల్యాద్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు రిటైర్డ్ జస్టిస్, ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉండి విశేషమైనటువంటి సేవలంచి అందించి తీరికలేని సమయం గడుపుతున్నప్పటికీ మరి కొరుప్రోలు మాధవరావు గారి మీద ఉన్నటువంటి ఆత్మీయతతో వారు మన కార్యక్రమానికి రావడం సంతోషదాయకం. అట్లాగే మరొక ఆత్మీయులు, విశిష్ట అతిథులు, తెలుగు గజల్ తొలి పరిశోధకులు, ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా దక్షిణ ప్రాంత అధికారిగా ఉన్నటువంటి ఆత్మీయులు డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి, అలాగే ఈనాటి సభలో ఆత్మీయులైనటువంటి వాళ్ళు, మరొక గజల్ మార్గదర్శిగా ఉన్నటువంటి వాడు, విశ్రాంత ఆచార్య, ప్రముఖ గజల్ కవి డాక్టర్ ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ, అట్లాగే మిత్రులు రావాల్సి ఉన్నది తంగిరాల చక్రవర్తి గారు, శ్రీ వెంకట్ బెజ్జిపురం గారు. వీరు కూడా కొరుప్రోలు మాధవరావు గారి శిష్యరికంలో వయసులో పెద్ద అయినప్పటికీ, అనుకుంటాను పెద్ద అని, వయసులో పెద్ద అయినప్పటికీ ఎంతో ఆత్మీయంగా వారి వద్ద గజల్ నేర్చుకొని దాదాపు 700 పైన గజళ్ళు పూర్తిగా రాశారు. శ్రీ వెంకట్ బెజ్జిపురం గారికి వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ, మరి ఈనాటి మాధవరావును ఆవిష్కరించడం అంటే, అతని గజళ్లను ఆవిష్కరించడం అంటే పూర్తిగా అతని యొక్క గజల్లోకి లీనమైపోయేటువంటి పరిస్థితి ఉండాల్సింది. మరి అలాంటి పుస్తకాలను ఆవిష్కరించాలన్నా, ఈ అలకనందను ఆవిష్కరించాలన్నా నేను కోరగానే సమయం ఇచ్చినటువంటి డాక్టర్ ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు, ప్రముఖ గజల్ కవయిత్రి, వారిని కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. అట్లాగే శ్రీమతి కుసుమ ఉప్పలపాటి గారు, ఈనాటి కవి పరిచయం చేయడానికి పరిచయం అవసరం లేనటువంటి అయినప్పటికీ సాంప్రదాయబద్ధంగా మనం వారి పరిచయం, వారి గురించి మనం తెలుసుకోవాలి. వారికి ఈనాటి వ్యాఖ్యాతగా సోదరులు రసవిహారి గారు, అట్లాగే అరుణ కీర్తి పతాక రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా పేరు పేరున విచ్చేసినటువంటి అందరికీ కూడా సభాధితులకు మరియు ఆహుతులకు, మంచి గజల్ గాయకులు, అసలు గజల్ గానం అంటే మన మధ్యలో ఉన్నటువంటి మన ఆత్మీయుడు శ్రీ కేశరాజు కృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ఎదలోయల అలకనంద తానేనని చెప్పగలను, ఎదలోయల అలకనంద తానేనని చెప్పగలను, నా పాటల కోవెలలో తనతోనే ఆడగలను, మౌనరాగ కావ్యలత నికుంజమే చెలి అయినది. ఎంత అద్భుతమైనటువంటి పదజాలం చూడండి. ఈరోజు నేటి గజల్, మాధవరావు గారు గజలు రాయని రోజంటూ లేనేలేదు. ఒకవేళ వర్షం పడని రోజు ఉంటుందేమో, ఎండ కాయని రోజు ఉంటుందేమో, కానీ మాధవరావు గారి గజల్ లేనిటువంటి రోజు ఉండదు. ఇది ఈరోజు నేటి గజల్. అందుకోసం ఓకే మౌనరాగ కావ్యలత నికుంజమే చెలి అయినది, అక్షరాల వాహినినై చెలి దయతో పొంగగలను, అక్షరాల వాహిని అయి చెలి దయతో పొంగగలను అంటూ మన ముందుకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి గజల్ కావ్యాన్ని తీసుకొచ్చినటువంటి మాధవరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ పత్తిపాక మోహన్ గారు, మాల్యాది గారిని, మిగతా పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు పుస్తకం అలకనంద ఆవిష్కరణ, కృతికర్త మాధవరావు గారు, కొరుప్రోలు మాధవరావు గారు, సహస్రాధిక గజల్ కవి.
అలకనంద గంగా ప్రవాహానికి తోడుగా నిలిచినటువంటి ఉపనది. మరి గంగా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో దానికి ఏ ఏ ఉపనదులు తోడైనాయో మనకు తెలుసు. కాబట్టి గంగా ప్రవాహం లాంటి ఆ గజళ్ళ యొక్క ప్రవాహాన్ని మనకు అందిస్తున్నటువంటి పెద్దలు, మార్గదర్శి, గురుతుల్యులు శ్రీ కొరుప్రోలు మాధవరావు గారు. మరి ఇప్పుడు మనం అలకనంద పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. మరి ఆ అలకనంద కన్నా ముందు ఇంకా 6 గజళ్ళు వచ్చినాయి. మాధవ మందారాలు 1, 2 అట్లాంటివన్నీ కూడా. ఆ క్రమంలో మనం అలకనంద పుస్తకం యొక్క కావ్య సమీక్ష వినే ముందు గజళ్ళు పట్ల తాను పొందిన అనుభవాలను ఒక 5 నిమిషాల్లో స్పందించవలసిందిగా కవిగారిని కోరుతున్నాను. వారు మరి మాటల తర్వాత ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అండి. సాధారణంగా ఇట్లాంటి సభలో కవిని చివర మాట్లాడిస్తారండి. కానీ ముందెందుకు మాట్లాడిస్తున్నావు అంటే కానీ ఇక్కడ ప్రత్యేక అంశం ఏంటంటే పుస్తకం ఆవిష్కరించబడిన తర్వాత కవి యొక్క హృదయం కూడా ఆవిష్కరించబడాలని వెంటనే, లేకపోతే శ్రోత ఎలా దొరుకుతాడండి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభా సరస్వతికి ఆన్లో ఉందా, వినిపిస్తుందా మైక్లో? సభా సరస్వతికి సవినయ నమస్సుమాంజలి. ఈరోజు చాలా సుదినం. ఈరోజు చాలా సుదినం. ముఖ్యంగా ఈ యొక్క అలకనంద ఆవిష్కరణ ఇలా జరగడానికి ఎంత ప్రణాళికాబద్ధంగా ప్రకృతి యొక్క వరంగా జరిగింది అంటే మాటల్లో చెప్పలేను. 3 నెలల క్రితం హాల్ బుక్ చేయడం జరిగింది. పుస్తకం చేతికి రాకముందు హాల్ బుక్ చేయడం అనేది ఫస్ట్ టైం నా జీవితంలో, సాహిత్య జీవితంలో. ఎందుకంటే మా గురువుగారు ఆచార్య తిరుమల గారు పుస్తకం చేతిలో లేకుండా నువ్వు హాల్ బుక్ చేయడం కానీ గెస్ట్లకు చెప్పడం కానీ చేయొద్దన్నారు. దాన్ని మొట్టమొదటిసారి అతిక్రమించవలసి వచ్చింది. కారణం ఏంటి అంటే పుస్తకం రెడీ చేసుకున్న తర్వాత హాల్ కోసం వెతికితే మళ్ళీ 3 నెలలు పడుతుంది కనీసం. అంచేత ఇప్పుడు పుస్తకం కావాలంటే 3 రోజుల్లో వస్తుంది. సో ఆ రకంగా పుస్తకాన్ని తయారు చేసుకొని మరి డిటిపి అంతా అయిన తర్వాత మన తెలంగాణ భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధ్యక్షులు మామిడి హరికృష్ణ గారిని కలిసి వారితో మాట్లాడి, సార్ మీరు డేట్ ఇవ్వండి, పుస్తకం ఆవిష్కరణ డేట్ ముందు పెట్టుకుంటాను అని అడిగిన తర్వాత ఎస్ మీరు ఆగస్టు 3వ తారీఖు పెట్టుకోండి అన్నారు. వెంటనే హాల్ బుక్ చేసుకొని తర్వాత అప్పటికి ఇంకా సార్ ముందు మాట రాలేదు. మరి చెబితే నిజంగా నేను 1 గంట మాట్లాడచ్చు. ఈ ఒక్క పుస్తకం తయారవడం గురించి మాట్లాడితేనే 1 గంట మాట్లాడచ్చు. ఇంకా నా యొక్క పరిచయము ప్రస్థానము అంతా అమ్మగారు చెప్పారు కదా, కుసుమ ఉప్పలపాటి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఆ మామిడి హరికృష్ణ గారికి ఆయన అసలు మాట ఇవ్వడం కష్టం, ఇస్తే తప్పరు. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితుల్లో మరి చాలా గొప్ప మహామేధావి అని నేను సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, ఆయన 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. మరి గవర్నమెంట్తో వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహారంలో ఏ క్షణంలో ఎక్కడుంటారో తెలియదు. ఆవిష్కరణకు కూడా రావాలి సార్ మీరంటే తప్పకుండా వస్తానండి, కానీ మాత్రం దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను, మీరు మాత్రం పేరు రాసుకుంటే రాసుకోండి పర్వాలేదు అన్నారు. ఇంతకుముందు 2వ పుస్తకం వారు ఆవిష్కరించారు, నాది మాధవ మందారాలు 2. అయితే ఈ ముందు మాట రాయడానికి ముందర ఎన్నో ఒత్తిడుల మధ్య ఉన్నప్పటికీ వారికి మెసేజ్ మీద మెసేజ్ పెడుతూ వెనకబడుతుంటే షూర్ సార్ రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటూ ఆయన మొత్తానికి సార్ పుస్తకం ప్రింటింగ్కి వెళ్ళాలి సార్, 20వ తారీఖు లోపల వెళ్ళకపోతే నాకు డిటిపి చేసే మిత్రుడు కాశీ వెళుతున్నాడు, మరి పుస్తకం ఎక్కడికి వెళ్తుంది సార్, దయచేసి మీరు తొందరగా ఇస్తే 3వ తారీఖు ఆవిష్కరించబడాలంటే ఆయన మరి ఆ 20వ తారీఖు రాత్రి ఇస్తానని 21 పొద్దున పంపించారు.
మళ్ళీ 22 పొద్దున సార్ మీరు కనుక ప్రింటింగ్కి పంపించకపోతే ఇంకో 2 ఎడిషన్ చేశాను అంటే ఆయన రాసిన మాటని ఆయన తిరిగి చదువుకొని మళ్ళీ ఇంకా అందులో ఏదో కలపాలనిపించి రాయడం అంటే ఎంత గొప్ప విషయం అసలు. అంత బిజీలో ఉన్న వ్యక్తి అలా ఉండడం. మరి నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను కవిలోకాన్ని విమర్శించడానికి కాదు, ఏది వస్తే అది ఎలా వస్తే అలా నా వాల్ ఉంది, నా గ్రూప్ ఉంది, లేకపోతే వాట్సాప్ ఉందని చెప్పేసి గబగబా కుప్పలుగా ఈరోజు నా కవిత్వం వస్తున్నది. అయితే అందులో ఎంత తాలు ఉంది, ఎంత మెరిక ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. దాని గురించి విమర్శ ఏం లేదు, ఎవరికి వచ్చింది వాళ్ళు రాసుకోవచ్చు, స్వతంత్రం ఉంది, మీడియా ఉంది, నో ప్రాబ్లం. కానీ మాత్రము ఒక పుస్తకం తీసుకొచ్చి సార్కి ఇచ్చిన తర్వాత ముందు మాట రాయమని అంటే మీకు 2 రోజుల్లో పంపిస్తాను, 3 రోజుల్లో పంపిస్తానన్న హరికృష్ణ గారు తర్వాత నేను వచ్చి కలిస్తే సార్ ముందు మాట రాయాలంటే నేను చదవకుండా రాయను, మీరు వెయిట్ చేస్తానంటే రాస్తా, లేకపోతే మాత్రం మీరు పుస్తకం వేసేసుకోండి అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆయన చదవకుండా రాయను అన్న మాట నాకు ఒళ్ళంతా గరిపొడిచింది. సో ఏదో 2 గజళ్ళు చదివేసి ఆహా ఓహోలు రాసేసి పంపించేయచ్చు ముందు మాట అంటే అలా కాదు, ఒక నిబద్ధత. అందువల్లే ఆయన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక స్థానం రావాలి అంటే దానికోసం ఎంత తపస్సు చేయాలి. మరి ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడం కాదు, 2014 నుంచి గజల్ మొదలు పెడితే ఈ రోజు వరకు గజల్ రాయని రోజంటూ లేదంటే, ఒక గజల్ రాయాలంటే నిజంగా గజగజలాడిపోయేటువంటి జనాలు ఎంతోమంది ఉంటే ఇవాళ ఎంతోమంది అలవోకగా గజలు రాసేస్తున్నారు అంటే దానికి ఏం జరిగితే అలా జరుగుతోంది ఆ యజ్ఞం అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, నా గురించి చెప్పడం కంటే ఈరోజు 2 సంవత్సరాలుగా గజల్ గ్రూప్ పెట్టి మరి వాట్సాప్లో నేరెళ్ళ మాల్యాద్రి గారు ఎవరు చదువుతారో, ఎవరు రాస్తారో, ఎవరు పాడతారో మీరు మాత్రం వారానికి ఒక్కరోజు చక్కగా గజల్ని నిర్వహించాలి అని పెడితే నేను పెట్టిన తర్వాత సారు నన్ను అక్కడ అసలు నేను ఏ గ్రూప్లో అడ్మిన్గా ఉండను, అలాంటిది ఆయన ఖచ్చితంగా మీరు ఉండి తీరాలి అని నన్ను బలవంతం చేసి దాంట్లో ఉంచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అప్పటి నుంచి వారు నా ప్రతి కార్యక్రమానికి వెంట ఉండి నడిపిస్తున్నారు. మీకు నేనున్నాను అని, మీకు ఏది కావాలన్నా నాకు చెప్పండి. అసలు ఒకటి కాదు, వారి గురించి మాట్లాడితే కూడా ఒక అరగంట మాట్లాడచ్చు. ఆయన రిటైర్డ్ జస్టిస్, ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది అయి ఉండి ఇక్కడికి రావడము, మరి మన మధ్య కూర్చోవడము, మనతో ఉండి ఇంతసేపు సమయాన్ని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు అడిగినా ఆయన లేదనకుండా, ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఒక 10 మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడడానికి కనీసం. అప్పుడు నేను వెళ్ళి సార్ ఇట్లా వచ్చానని చెప్పండి లోపల అంటే చెప్తే మాధవరావు గారు ఆయన ముందు లోపలికి పంపేయండి అని పిలిచి ఆయన మాట్లాడి మరి ఆయన నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడము. ఎప్పుడు మీటింగ్ పెట్టినా మీకు 100 షాల్స్ కావాలన్నా నేను ఇస్తాను, హాల్ కావాలంటే నేను ఇప్పిస్తాను, మీరు ఎవరిని రూపాయి అడగాల్సిన అవసరం లేదు, నేనున్నాను మీకు అనే మాల్యాద్రి గారికి మనం ఏ రకంగా ధన్యవాదాలు చెప్పుకోగలం. అలాగా ఈరోజు గజల్ సాహిత్య వేదికకి కూడా వెన్నుదన్నుగా ఉంటూ నేను మీకు కూడా ఉంటాను అన్నారు. ఇటువంటి వెంకటేశ్వర శర్మ గారు స్వయంగా పద్య కవి, ఎన్నో చక్కటి కవితలు పుస్తకాలు వేసిన వారు. అలాగే గజల్ సాహిత్య వేదిక పెట్టి మరి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఇలా ఆవిష్కరిస్తూ మరి మేము గజల్ యొక్క స్టాల్ని కూడా ఎగ్జిబిషన్లో బుక్ స్టాల్లో పెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు వరుసగా మేమిద్దరం కలిసి ఉండడము, ఎంతోమంది పుస్తకాలను అక్కడ సేల్ చేస్తూ వారి యొక్క పుస్తకాల యొక్క ఇది కూడా వాళ్ళకి అందజేస్తూ, గజల్ని ముఖ్యంగా సేల్ చేయడం కంటే ఎక్కువ మందికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో 25 పుస్తకాలు నేను సేల్ చేస్తే 250 పుస్తకాలని పంచడం జరిగిందండి ఎగ్జిబిషన్లో. సో ఆ రకంగా కావాల్సిన వాళ్ళకి అందిస్తూ ఈ 10 సంవత్సరాల నుంచి అలా గజల్ యజ్ఞం జరుగుతూ ఉంది. దీనికి అయాచితన్ నటేశ్వర శర్మ గారు, ఇంకా గడ్డం శ్యామల గారు, రెంటాల వెంకటేశ్వరరావు గారు, పెన్నా శివరామకృష్ణ గారు, మరి ఎంతోమంది ముందు మాటలు రాయటం కూడా ఉండడం, అవార్డులు ఇవ్వడం, అలాగే నవసాహితీ ఇంటర్నేషనల్ అలా ఎన్నో సంస్థలు మరి అవార్డులు ఇవ్వటం, వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఒక్కొక్కరి గురించి నేను మాట్లాడాలంటే ఇగో కవి స్పందన ముందు ఉండాలి అంటే కవి స్పందన ముందుంటే మాట్లాడితే తర్వాత నిజంగా మాట్లాడడానికి ఎవరికి ఏమి మిగలదు. కాకపోతే వాడు చాలా నిబద్ధతతో 5 నిమిషాల్లో ముగించాలి తప్పనిసరిగా. అంచేత కృష్ణ గారు కానీ మరి ఇక్కడ ఉన్న ఉమాదేవి గారు నా గురించి మొన్న మాట్లాడారు జూమ్ మీటింగ్లో పెట్టినప్పుడు. ఇటువంటి వారు గజల్ కవితో ఒకరోజు అనే కార్యక్రమం పెడితే అందులో వారు చేసినటువంటి విశ్లేషణ నాకెంతో అద్భుతంగా అనిపించింది. అలాగే సార్ కూడా ఇటువంటి వారు కూడా మరి అమ్మగారితో సమీక్ష చేయించాలని ఉందంటే అయ్యో చాలా సంతోషం అండి, నేను కూడా అదే కోరుకున్నాను, మీ మనసులో నుంచి కూడా అదే వచ్చింది అన్నాను. అలాగే కుసుమ ఉప్పలపాటి గారు మరి ఎంతో ఆత్మీయంగా నా గురించి పరిచయం చేయడం కాకుండా వారు ఎన్నో గజలు రాయటం, వారు రాసిన గజల్ పుస్తకం
సమయంలో కూడా నా చేత ముందు మాట రాయించుకోవడం, అలా ఎంతోమంది. ఇప్పుడు కందిబండ విజయలక్ష్మి గారు నా సోదరి, ఆమె నా దగ్గర గజల్ సాధన చేసి 1000 గజళ్ళ పైన రాశారు. ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆవిడ. ఇక్కడ ఎంతోమంది మిత్రులు అడిగి తెలుసుకొని గజలు బాగా రాస్తున్నారు, పాడుతున్నారు. ఇప్పుడు వంశీ కృష్ణ ఇక్కడికి వచ్చిన్నాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి కూడా శనివారం ఆదివారం వీలు కల్పించుకొని గజళ్ళు పాడుతూ గ్రూపులో పెడుతున్నారు. అలా కృష్ణ గారు ఎంతోమంది గజళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెడుతున్నారు. మరి రెంటాల వారు అడిగిన వెంటనే ఎంతో అద్భుతంగా నా మాట కాదనకుండా ఆయన గజల్ యొక్క రచయితలకు కవయిత్రులకు మార్గదర్శకంగా చక్కటి వ్యాసం రాసి అందులో ఇచ్చారు. ఈసారి నేను చాలా పట్టుదల పట్టాను. అందరితో ముందు మాటలు రాయించడం కాదు, దానికి సంబంధించి గట్టి శిఖరాలతో పోటీ పడి వాళ్ళతోటి ఎట్లనైనా సరే రాయించాలి అని వెయిట్ చేసి రాయించడం జరిగింది. ఓ మార్గదర్శకంగా ఉండాలి మనము అనేటువంటి ఉద్దేశంతో. అలాగే ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు నాకు ఎంతో ఆప్తులు, ఆత్మీయులు, మంచి సూచనలు ఇస్తూ ఉంటారు. అలాగే సారు 3000 పైన 4000 పైన గజళ్ళు రాశారు. ఆయన ఎక్కడ నెంబర్ వెయ్యరు. కాకతీయ యూనివర్సిటీలో మరి ఆయన ప్రొఫెసర్ అయి ఉండి, కామర్స్ ప్రొఫెసర్ అయి ఉండి తెలుగులో 4000 గజళ్ళు రాయడం అంటే అప్పుడు నేను చాలా చిన్నవాడి కిందే లెక్క. మరి ఆ మహానుభావుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే అంత పెద్దవాడు, అన్నీ తెలిసి కూడా రాస్తూ కూడా ఏమీ తెలియనట్లు ఇంతవరకు ఒక పుస్తకం వేయలేదు ఆయన. నేను 7 పుస్తకాలు వేసాను. సరే, చాలామంది 10 పుస్తకాలు 20 పుస్తకాలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, వేసుకుంటున్నారు, అది వేరే విషయం. వాటి గురించి మనం లోతుల్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు నా సోదరి రూపరుక్మిణి ఇక్కడ వచ్చి ఉంది. తను రాసిన కవితని కూడా నేను ఒక రోజున గజల్గా రాసినప్పటి నుంచి బాగా చాలా అనుబంధంగా ఉండడం జరిగింది. అలాగే ఖమ్మం నుంచి నా సోదరుడు శ్రీరాము, తర్వాత రమణ గారు వచ్చి ఉన్నారు, సీతారాం గారు సోదరులు, అలాగా మిత్రులు మహమ్మద్ రఫీ గారు, మరి ఇక్కడ భాస్కర్ గారు నా గజళ్ళని ఇప్పుడు సంగీతం చేస్తున్నారు, మహమ్మద్ షరీఫ్ గారు, ఓకే, భాస్కర్ గారు నా గజళ్ళని మ్యూజిక్ చేసి పెడుతున్నారు. అలా ఎంతోమంది మేము పాడతామని పాడడము, ముందుకు రావడము. విన్నకోట మురళీకృష్ణ గారు రిటైర్డ్ డీడీలో సంగీత దర్శకులు, మరి ఆల్ ఇండియా రేడియోలో మరి ఆయన గాయకులు, దర్శకులు. అలాంటి వారు అమెరికాలో ఉన్నా కూడా నా గజలని ఫేస్బుక్లో నుంచి వెతుక్కొని మరి పట్టుకొని 2 రోజులకోసారి 3 రోజులకోసారి పాడి పంపించడం జరుగుతుంది, నా ప్రమేయం లేకుండా. అలాగే తిరుపతి రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం పరిచయం నాకు, మన గజల్ బుక్ స్టాల్ దగ్గర పరిచయం. వారు కూడా వచ్చి ఉన్నారు, మరి మంచి గాయకులు. మొన్న కలగా కృష్ణమోహన్ గారితో కలిసి కూడా స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు. ఇలా శంకర్ గారు నా మిత్రులు, వారు నాకు నా కార్యక్రమాలకు ఎన్నిటికో వెన్నుదన్నుగా ఉంటూ నా మిధానిలో మాకు ఆఫీసర్గా పనిచేసినటువంటి మిత్రులు ఇవాళ కార్యక్రమానికి రావడం సంతోషం. ఇది నిజానికి మీరు వందన సమర్పణలా భావిస్తారేమో. నా కూతురు, ఎందుకంటే మళ్ళీ చివరి నేను మాట్లాడతానో లేదో కానీ, నా కూతురు అమెరికాలో ఉండేది, వచ్చి బెంగళూరు వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉంటే చెప్తాను, ఒక్క నిమిషం, వారు చెప్తారంట. ఓకే, మరి మా తోడల్లుడు గారు, మరదలు గారు, నా కూతురు అమెరికాలో ఉండి ఇవాళ బెంగళూరు వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉంటే కూడా, నాన్న నీ ప్రోగ్రాం ఉంది, నేను బెంగళూరు వెళ్ళట్లేదు, నీ ప్రోగ్రాం కోసం ఉంటున్నాను అని తను ఉండడము. అరుణకీర్తి పతాకారెడ్డి, ఆమె గజల్ పతాకని ఎగరవేస్తుంది ఈ మధ్యకాలంలో గానంతో. సో రాయడం కూడా మొదలుపెట్టారు. సో ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే మాటలు చాలా. నాకు అలకనంద అని ఎందుకు పెట్టాను, ఓకే, తర్వాత నేను చెప్పాలట. ఇప్పటికి నేను సెలవు తీసుకోవాలట. ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు మన మాల్యాద్రి సార్తో కూడా కలిసి. సో అందరికంటే ముందుగా ఎక్కువగా చెప్పాల్సింది డాక్టర్ పత్తిపాక మోహన్ గారి గురించి. తెలుగు గజల్లో తొలి పరిశోధన చేసినటువంటి మహానుభావుడు. ఆయన బాల సాహిత్యం వైపు వెళ్ళి మళ్ళా గజల్ వైపు మొన్న హిమజారామం గారి కార్యక్రమంలో నాకు కలిసినప్పుడు నేను అడిగితే, సార్ మీ గజళ్ళని నేను ఖచ్చితంగా మొత్తం చూస్తూనే ఉన్నాను, పరిశీలిస్తూనే ఉన్నాను, నేను రోజు చదువుతూనే ఉన్నాను అంటే, సార్ ఈసారి మీరు ఖచ్చితంగా రావాలి, మాట్లాడాలి, రాయాలి అన్న తర్వాత ఆయన తన మాటలు రాయడము, ఈ కార్యక్రమానికి రావడము. అసలు ఎంత బిజీగా ఉంటారు అంటే చెప్పడానికి మాటలు సరిపోవు. అసలు నేను అట్లాంటి వాళ్ళని గట్టి పట్టుదలతోటి లాక్కు రావడానికి ఆ పరమాత్ముడిని నేను చాలా ప్రార్థన చేసుకొని తపస్సు చేస్తూ ఉన్నాను. నిజంగా రాయడము అసలు ఇంతవరకు నేను నా మటుకు నేను రాసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండడమే కానీ, ఈ కార్యక్రమాలు చేయాలంటే ఏదో చేసేస్తూ ఉంటా కానీ మీడియా చుట్టూ తిరగడము, వాళ్ళ వెనకబట్టం వీళ్ళ వెనకబట్టం నాకు అసలు నచ్చదు. అలాంటిది ఇప్పుడు మొన్న కేంద్ర సాహిత్య అకాడమీలో
ప్రసేన్ అని ఖమ్మంలో ఉంటారు, మా తమ్ముడికి మిత్రుడు. బట్ నాకు నా గజల్ని ఆయన బాగా చూశారట. కాకపోతే గజల్ గురించి నాకు తెలియదండి, చెప్పండి. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి నేను గజల్కి ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు రావాల్సి ఉన్నవాడు అసలు ఆయన వేరే అనుకోకుండా గవర్నమెంట్ కార్యక్రమం పట్టడం వల్ల రాలేకపోయారు. ఇలా నేను ఎంతోమందిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మధు ఆఫీస్లో నా పక్కనే ఉంటారు, ఇప్పుడు కూడా మేము కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాం. మిదాని మమ్మల్ని మళ్ళీ పిలిచి పని చేయించుకుంటుంది. ఆయన గత పుస్తకంలో మేము ఇద్దరం కలిసి తప్పులు బాగా దిద్దుకున్నాం. ఈ పుస్తకంలో కూడా ఆ తప్పులు దిద్దడానికి ఎంతో సహకరించడమే కాకుండా ఆయన ఎన్నో డౌట్లు అడుగుతుంటాడు. ఆయన డౌట్లు అడిగినప్పుడు నేను వాటిని తిరిగి ఒకసారి చూసుకొని నేను కరెక్ట్గా రాశానా లేదా అని చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అతను మంచి సాహిత్యాభిలాషి. అలాగే ఎంతోమంది ఉన్నారు మా కంపెనీలో కూడా సాహిత్య ప్రియులు చాలామంది ఉన్నారు. సరే, సభకి రావడం అంటే అందరికీ ఈ రోజునున్న పరిస్థితులు మీకు తెలుసు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారంటే 1 కోటి మందితో సమానంగా భావిస్తాను నేను. సో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రసవిహారి గారు ఎన్నో గజళ్ళని నా ఆరాధ్య కోసం నా శ్రీమతి పేరు మీద నేను రాసుకున్న తొలి స్మృతి గజల్ కావ్యం అది. దానిలో నుంచి ఆయన దాదాపు 10 గజళ్ళు పాడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వారితో పాడించి వాటిని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. దయచేసి అందరూ బాగా వినండి, ఎంజాయ్ చేయండి, అందరికీ పంచండి, హ్యాపీగా మరి ఆ గజల్తో కలిసి ఉండమని కోరుకుంటూ, మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా వెంకట్ బెజపురం గారు కూడా నాకు ఎంతో సహాయం చేయడమే కాకుండా గజల్ నేర్చుకోవడంలో ఒక చిన్న స్కూల్ బాయ్ లాగా ఆయన ఉన్నారు. ఈ వయసులో 74-75 సంవత్సరాల వయసులో ఒక స్కూల్ బాయ్ లాగా నేర్చుకుంటూ ఆయన 700 గజళ్ళ పైన రాశారంటే మామూలు విషయమా? సో ఆ గజల్ గురించి మాట్లాడితే ఎవరైనా గజల్ రాయగలరు. రాయాలనుకున్న వాళ్ళు గురుగారు నేను రాస్తానండి, నాకు నేర్పండి, నాకు కావాలి అని అడుగుతున్న వాళ్ళు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున దాదాపు 700-800 మంది గజల్ రైటర్స్ తయారయ్యారు. అందరూ కూడా బాగా రాస్తారనే ఉద్దేశంతో, రాయాలనే కోరికతోటి నేను ఆ యొక్క గజల్ వ్యాసాన్ని రాయించడం జరిగింది. తర్వాత గజల్ వర్క్షాప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖమ్మంలో సీతారాం సార్ మొట్టమొదటి వర్క్షాప్ నాతోటి ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీలో పెట్టించారు. ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా జీవి సార్ అక్కడ పూర్ణచంద్ గారు నా చేత సదస్సును ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ తర్వాత జరగబోయే సదస్సులు నేను, ఇరువెంటి గారు, కృష్ణ గారు మేమంతా కలిసి గజల్ సాహిత్య వేదిక ద్వారా నేరెళ్ళ మాల్యాద్రి గారి సహాయంతో మేము యొక్క గజల్ రచనా సదస్సుల్ని యూనివర్సిటీ లెవెల్స్లో మేము చక్కగా జరిపించి విద్యార్థుల్ని, పీజీ విద్యార్థుల్ని, తర్వాత ఔత్సాహికులైన రచయితల్ని, కవితల్ని కూడా వారికి గజల్ వైపు నడిపించడానికి తప్పకుండా మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి గాయకుల్ని అందరినీ కూడా గజల్ సాహిత్య వేదిక ద్వారా మేమంతా ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తర్వాత కార్యక్రమానికి నేను ఎక్కువ సమయం తీసుకుంటే మన్నించాలని కోరుతూ. అది మాధవరావు గారంటే. మాధవరావు గారి మాట ఎంత ప్రవాహమో అంతకన్నా డబుల్ రెట్టింపు గజళ్ళలో ఉంటుంది. అది మాధవరావు గారు గజల్ ఒకటి పుస్తకం ఆవిష్కరణ అయి వస్తుంది అనే లోపల మరొక గజల్ పుస్తకం తయారవుతుంది ఖచ్చితంగా, నో డౌట్, అందులో సందేహమే లేదు. కాబట్టి అంతటి ప్రతిభావంతులు. తర్వాతి పుస్తకం జాహ్నవి. అది సో ఇక్కడ మాధవరావు గారి మాట ఎంత గంభీరమో నేను దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటూ ఉంటాను కదా. మాధవరావు గారి మాట ఎంత గంభీరమో మనసు అంత సున్నితం. ఒక్కోసారి చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనది. ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది, ఆత్మీయులు కలిసినప్పుడే చెప్పుకుంటాడు. కాబట్టి ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఒక ఆల్బమ్ ఆవిష్కరణ ఉంది. ఆల్బమ్ సంబంధించినటువంటి ఆవిష్కరణను ఒక గజల్ గీతాన్ని ఆవిష్కరించవలసిందిగా మాల్యాది గారిని కోరుతూ, తర్వాత ఇంకొక పాటను గజల్ను బీవి గారు, వెంకట్ బెజపురం గారు ఆవిష్కరిస్తారు. భాస్కర్ గారు. ఆడుతోంది చిత్రంగా కాలమేమో సన్నాయిగా మారుతోంది చిత్రంగా, విరహమేమో మౌనగీతి పాడుతోంది చిత్రంగా. నీవెలాగా ఉన్నావో, నీవెలాగా ఉన్నావో, ఈ వెలుతురుకేమి తెలుసు,
నలుగుతోంది చిత్రంగా నలుగుతోంది కాలమేమో సన్నాయిగా మారుతోంది చిత్రంగా. అది గజలు. పాడిన వారు శ్రీమతి నిభానుపూడి శ్రీవాణి గారు. వారు ఆల్ ఇండియా రేడియోలో యాంకర్గా పనిచేస్తున్నారు. రావాల్సి ఉంది, మ్యూజిక్ టీచర్ కూడా. కానీ రేడియో డ్యూటీ పడడం వల్ల వారు రాలేకపోతున్నానని చెప్పమన్నారు. తప్పకుండా కలుస్తా అన్నారు. వారికి మనం సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆవిష్కరించిన మాల్యాద్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు కూడా మాట్లాడదు కానీ ఒక్క నిమిషం నేను మిమ్మల్ని కూడా పిలుస్తాను. ఇది వెంకట గజపురం సార్ ఆవిష్కరిస్తారు. అమ్మ కన్నా నిన్న నీవు, అమ్మ కన్నా నిన్న నీవు, మాయన్నా ఓ రైతన్నా, మాయన్నా ఓ రైతన్నా, నీవేగా నిజ దైవం, నీవేగా నిజ దైవం, తీర్చుటెలా నీ రుణము, తీర్చుటెలా నీ రుణము, అమ్మ కన్నా మిన్న నీవు. ఇది అమ్మకన్నా మిన్న నీవు రైతన్నా అంటూ చెప్పినటువంటి గజలు. ఇది ముఖ్యంగా సార్కు వర్తిస్తుంది. ఆయన మంచి రైతు కూడా, వెంకట బెజపురం గారు ఆ వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయితే ఈ గజల్ యొక్క నేపథ్యం ఏంటంటే, ఒక సంగీత దర్శకులు సంజయ్ కింగి అని నాకు ఎన్నో ఆల్బమ్స్ చేశారు. ఆయన మొన్న నన్ను పిలిచి ఒక 18 పాటలకి హిందీకి తెలుగు ట్రాక్స్ రాయమన్నారు. రాశాను. రాసిన తర్వాత నీకు 10,000 ఇస్తామన్నారు. సార్ క్షమించండి, నాకు 10,000 వద్దు, నాకు ఒక 6 గజళ్ళు మీరు పాడించి ఇవ్వండి చాలు అన్నాను. ఓ చాలా సంతోషం అని మరి ఒక రమణ గారు, శ్రీ రమణ గారు అని ఆయనతోటి 6 గజల్స్ పాడించి నాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మీకు ఇప్పుడు ఒకటి వినిపించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అదే 18 పాటలు, ధ్యానానికి సంబంధించిన 18 సూత్రాల పాటలు హిందీ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అనమాట. అవి అక్కడ ఆవిష్కరణ జరిగింది. మళ్ళీ ఇక్కడ డిసెంబర్లో కడతాల్లో జరుగుతాయి. సో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నందువల్ల వారిద్దరికీ కూడా సంగీత దర్శకులకి మరి ఆ గాయకులకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం సభాముఖంగా. సో అంచేత ఎక్కడున్నా ఇక్కడ ఎన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు. ఈ సభలో వచ్చిన వాళ్ళని చూసి మనం తక్కువ మంది అనుకుంటున్నాం, కానీ దీనికోసం పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో అందరికీ ధన్యవాదాలండి. మనం చేద్దాం, తర్వాత మీరు మాట్లాడతారు సార్. గజల్ సాహిత్య వేదిక ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, కార్యక్రమాల మాలిక కాబట్టి ఎన్నో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైనటువంటి పుస్తకాలను ఆవిష్కరిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మాధవరావు గారి పుస్తకాన్ని ఆవిష్కరించడం గజల్ సాహిత్య వేదిక యొక్క కృషి, గజల్ సాహిత్య వేదిక యొక్క అదృష్టంగా భావిస్తూ మాధవరావు గారి పుస్తకానికి, గజల్ సాహిత్య వేదికకు ఈరోజు ఒక విశిష్టమైనటువంటి విశేషం ఏంటంటే, గత 6 సంవత్సరాల నుంచి గజల్ సాహిత్య వేదిక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము ఈరోజు కార్యక్రమము.
కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా మా గజల్ సాహిత్య వేదికకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ కవి గారికి ధన్యవాదాలు తెలియ